వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద అరెస్టుల పర్వం అయితే కొనసాగుతూ ఉంది. నోటీసులు ఇవ్వడం, అరెస్టులు ఇవ్వడం, ఇది విడతల వారీగా ప్రభుత్వం మీద ఎప్పుడైనా ఒక కాసింత వ్యతిరేకత వచ్చింది వాళ్ళ క్యాడర్ నుంచో మరో నుంచో అంటే ఇలా వరుసగా అరెస్టుల ఎపిసోడ్ బయటకు తీస్తారు. మళ్ళీ కొన్ని రోజులు అంటే మళ్ళీ అరెస్టుల ఎపిసోడ్ బయటకు తీస్తారు. ఏదో ఒకటి కానివ్వండి. తాజాగా మాజీ ఎంపీ వైసీపీ అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ గారి ఇంటికి అనంతపురంలో విజయవాడ పోలీసులు వెళ్ళారు. నోటీసులు ఇచ్చారు. మార్చి 5వ తేదీ విజయవాడ సైబర్ క్రైమ్ వాళ్ళ ముందు హాజరు కమ్మని నోటీసులు ఇచ్చారు. కేసు ఏంటంట, వాసిరెడ్డి పద్మ గారు మహిళా కమిషన్ మాజీ చైర్మన్, వైసీపీ మాజీ నాయకురాలు, ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో, టీడీపీలో ఉన్నారా జనసేనలో ఉన్నారా ఏమో, ఏ పార్టీలో ఉన్నారో తెలియదు. కానీ వాసిరెడ్డి పద్మ గారు కంప్లైంట్ చేశారట. ఇంతకుముందు ఏదో కేసు విషయంలో నెల కిందటో 2 నెలల కిందటో గోరంట్ల మాధవ్ గారు ఏదో అత్యాచార బాధితురాలకు సంబంధించి ఆ పేరు ఏదో చెప్పారట బయటకు. మరి ఆ అత్యాచార కేసులో పోలీసులు ఆ నిందితులను అరెస్ట్ చేశారో లేదో తెలియదు, మరి ఏ కేసు గురించో. కానీ గోరంట్ల మాధవ్ గారు ఆ బాధితురాలు పేరు ఏదో బయటకు చెప్పారట. దాని మీద వాసిరెడ్డి పద్మ గారు చాలా తీవ్రంగా మదన పడిపోయారట. పోలీసులకు కంప్లైంట్ చేశారట. ఆమె చేసినటువంటి కంప్లైంట్ మీదే ఇప్పుడు గోరంట్ల మాధవ్ గారిని విచారణకు రమ్మని చెప్పి నోటీసులు ఇచ్చారు. ఏమో తెలుగుదేశం పార్టీ మీడియా ఏమో ఆల్రెడీ హెడ్డింగ్లు పెట్టేస్తుంది, గోరంట్ల మాధవ్ అరెస్ట్ 5వ తేదీ అని చెప్పి మొత్తం ఊచలు పెట్టి ఊచలు లెక్కలు నిలబెట్టేసి వెనకల వీడియోలు ఫోటోలుగానే తమ్మని సెట్టింగ్స్ అయితే పెడుతూ ఉన్నారు. ఈ నోటీసుల మీద గోరంట్ల మాధవ్ గారు చాలా తీవ్రంగా స్పందించారు, చాలా తీవ్రంగా. అసలు అత్యాచార నిందితులను అరెస్ట్ చేశారో లేదో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని డిమాండ్ చేసిన వాళ్ళను అరెస్ట్ చేయడం, నోటీసులు ఇవ్వడం ఏంటి అని చెబుతూ చాలా విచ్చలవిడితనం ప్రదర్శిస్తున్నారు, శృతి మించిపోయి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇదే కొనసాగితే రాష్ట్రంలో అంతర్యుద్ధం వస్తుంది అనే పదం కూడా యూజ్ చేశారు మాజీ ఎంపీ గారు. తను 2-3 సార్లు యూజ్ చేశారు అంతర్యుద్ధం. చాలా శృతి మించిపోతూ ఉన్నారు. అంతర్యుద్ధం కూడా వస్తుంది అన్నారు, వచ్చినా కాదు వస్తుంది ఇదే కొనసాగితే అని కూడా చాలా ఆవేశంగా మాట్లాడారు ఆయన. పోలీసులు ఇచ్చిన నోటీసులు చేతిలో పెట్టుకొని మీడియాతో చాలా ఆవేశంగా మాట్లాడారు. అంతర్యుద్ధం అనే మాట కూడా 2-3 సార్లు యూజ్ చేశారు. మార్చి 5న విచారణకు వెళ్ళడం మీద మా లీగల్ టీంతో మాట్లాడతాను అని చెప్పారు. వాసిరెడ్డి పద్మ గారు ఆయన మీద పోక్సో చట్టం కింద కేసు పెట్టమని చెప్పి కంప్లైంట్ ఇచ్చారట. మరి తెలియదు 5వ తేదీ వెళ్తారా వెళ్ళకపోతే పోలీసులు ఏంటి వాట్ ఈయన విచారణకి వెళ్తే అరెస్ట్ చేస్తారా ఏమో తెలియదు. మరి మొత్తం మీద నోటీసులు అయితే ఇచ్చేసి వచ్చారు.